గణేష్ ఉత్సవాల సన్నద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు పోలీసులతో రివ్యూ నిర్వహించారు. మట్టి విగ్రహాలే మండపాల్లో పెట్టేలా నిర్వాహకులకు చెప్పాలని మంత్రి పొన్నం సూచించారు. పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఉత్సవాల పేరుతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు మంత్రి. సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాదులో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మొహర్రం తదితర పండుగలు అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతోటి ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఇతర హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి, దాంతోపాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ ఏదైతే ఉంటుందో, గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా అందరితోటి సమావేశం ఎంసీహెచ్ఆర్డీలో పెట్టుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు ఈరోజు అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్కి సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగద్దని దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈవెన్ అన్ని రకాలుగా ప్రికాషనర్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు, లేదా హైదరాబాదులోనే వాడకు పోవలసి ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది.